వెల్కమ్ టు సొల్యూషన్ కిట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ట్రిగ్నోమెట్రీ. లాస్ట్ పార్ట్ కనుక చూడకపోయింటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనం లాస్ట్ పార్ట్లో ఏం చదువుకున్నామంటే యాంగిల్, మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్, ఇంకా సెక్సిమల్ సిస్టమ్ అండ్ సెంటిసిమల్ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్, రేడియన్, ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకా సైన్, కాస్ ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో దీంట్లో ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లాస్ట్ టైం మనం కొన్ని నేర్చుకున్నాం. రిలేషన్స్ అని కాస్ సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా, ఇంకా కాస్ తీటా ఇంటూ సీక్ తీటా, tan theta ఇంటూ cot theta, అవి కూడా ఐడెంటిటీస్ కిందకే వస్తుంది. కానీ దోస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఐడెంటిటీస్. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. సరే, సెకండ్ వచ్చి సీక్ స్క్వేర్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటా, మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సీక్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కొసిక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఎప్పుడంటే దాన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, కొసిక్ స్క్వేర్ తీటా ప్లస్ 1 రాసుకోవచ్చు. అదే 1 ప్లస్ కొసిక్ స్క్వేర్ తీటా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అకార్డింగ్ టు వేరియస్ యాంగిల్స్, అంటే ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కటి ఉంటుంది ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఇది. వేరియస్ యాంగిల్స్లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ వరకు చాలు, ఇవే ఎక్కువ. సో అంటే ఇవి వరకు మెయిన్. సో సైన్ 0 ఈక్వల్ టు 0, ఇది సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అండ్ దీనికి ఒక చిన్న ట్రిక్ లాగా సైన్ తీటాకి రివర్స్లో కాస్ తీటా ఉంటుంది. అంటే కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, ఇంకా కాస్ 60 1/2, కాస్ 90 0. అంటే ఇలా వచ్చింది, ఇలా రివర్స్లో వెళ్ళిపోతుంది. అండ్ టాన్ తీటాకి కూడా ఒక ఫార్ములా ఉంది. అంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం, సైన్ తీటా బై కాస్ తీటా ఈక్వల్ టు టాన్ తీటా అని. సో 0/1 ఈక్వల్ టు 0. ఈ రెండు 1/√3. సో ఈ రెండు చేస్తే 1 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటిని డివైడ్ చేస్తే √3 వస్తుంది. మళ్ళీ ఈ రెండు ఇన్ఫినిటీ వస్తుంది. సో అన్డిఫైన్. సో కొసిక్ తీటాకి కూడా ఒక ఫార్ములా ఉంది, 1/sin తీటా ఈక్వల్ టు కొసిక్ తీటా. సో 1/0 ఈక్వల్ కొసిక్ 0 ఈక్వల్ టు 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసిక్ 30 1/1/2 అంటే 2. ఆ తర్వాత √2, ఇది 2/√3 1. నెక్స్ట్ సిక్ తీటా కూడా అంటే ఇలాగ ఎలా వచ్చిందో ఇది కూడా రివర్స్లో అలాగ వస్తుంది. 1 2/√3 √2 2 ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇదేంటంటే 1/tan తీటా. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఇన్ఫినిటీ. నెక్స్ట్ √3
మళ్ళీ మనం అంత కష్టపడకుండా ఇంకోలాగా ఇది రివర్స్ ఇలా వచ్చిందే దీని రివర్స్లో రాసేయడమే. సో √3 1/√3 అండ్ 0. అది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇవి రేషియోస్ ఇన్ వేరియస్ యాంగిల్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే ఇది గ్రాఫ్కి సంబంధించింది, అంటే కోఆర్డినేట్ సిస్టమ్కి సంబంధించింది. క్వాడ్రంట్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఇప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని గీసుకుంటే ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని గీసుకున్నాం. దీంట్లో ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఫస్ట్ మనం రాసుకోవాల్సింది వీటి డిగ్రీస్ 180 degrees, 270 degrees అండ్ 360 degrees. మనం అంతా గీసేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి. అండ్ 90+ ఇది దీన్ని 0గా అనుకోవచ్చు, 0 degrees అని కూడా అనుకోవచ్చు. సో 0 degrees ప్లస్గా ఉన్న 0 degrees ప్లస్ తీటా, 90 degrees మైనస్ తీటా, అంటే ఈ మధ్యలో ఉంటే ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ పాజిటివ్. నెక్స్ట్ ఒకవేళ 90 degrees ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, 90 degrees మైనస్ తీటాగా ఉంటే సైన్ తీటా, కొసిక్ తీటా పాజిటివ్గా ఉంటాయి. ఇవి మాత్రమే బాగదు, మిగతా ఏమొచ్చినా అంటే కాస్ తీటా, సీక్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా ఏమొచ్చినా నెగిటివ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి టాన్ తీటా, కాట్ తీటా ఈ రెండు పాజిటివ్గా ఉంటాయి. అది ఏ కండిషన్లో? 180 degrees ప్లస్ తీటా, 270 degrees మైనస్ తీటా, ఈ కండిషన్లో మాత్రమే ఇవి పాజిటివ్గా ఉంటాయి. మిగతా ఏమొచ్చినా సైన్ తీటా వచ్చినా, కాసిక్ తీటా వచ్చినా, సీక్ తీటా వచ్చినా, కాస్ తీటా వచ్చినా, ఏది వచ్చినా నెగిటివ్. ఇవి మాత్రమే పాజిటివ్. నెక్స్ట్ దీంట్లో కాస్ తీటా ఇంకా సీక్ తీటా పాజిటివ్గా ఉంటాయి. ఇవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. ఎప్పుడు 270 degrees ప్లస్ తీటా, 360 degrees మైనస్ తీటా, ఈ కండిషన్లో మాత్రమే ఇవి పాజిటివ్గా ఉంటాయి. సో దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీంట్లో ఆల్ అండ్ దీంట్లో ఎస్ అంటే సిల్వర్ అనుకోండి, టీ అంటే టీ అనుకోండి, అంటే టీ అనుకోండి. నెక్స్ట్ కాస్ట్లో సి తీస్తే కప్స్ అనుకోండి, ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది సింపుల్ ట్రిక్ ఇది గుర్తుపెట్టుకోవడానికి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక ఇచ్చిన టేబుల్ అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే సమ్ యూస్ఫుల్ రిజల్ట్స్. మ్యాథమెటిషియన్స్ కొన్ని ఫార్ములాస్ చేద్దామనేటప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తుంటాయి. సో అలాంటి రిజల్ట్స్ బేస్ చేసుకుని దాన్ని ఒక ఫార్ములాగా క్రియేట్ చేస్తారు. సో అలాంటి ఫార్ములాసే సమ్ యూస్ఫుల్ రిజల్ట్స్ అని మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ a plus b ఈక్వల్ టు 90 degrees ఆర్ 270 degrees ఒకవేళ అయితే దెన్ ఫస్ట్ కండిషన్ వచ్చి sin square a ప్లస్ sin square b ఈక్వల్ టు 1. అదేంటి, ఇది మామూలు ఫార్ములా కాదు కదా. మామూలు ఫార్ములా వచ్చి sin square theta ప్లస్ sin square ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. కానీ దీంట్లో sin square a ప్లస్ sin square b ఈక్వల్ టు 1. ఏ కండిషన్లో? a ప్లస్ b, ఈ a ఈ b కలిస్తే 90 కానీ 270 కానీ వస్తే అది 1 అయిపోతుంది. సెకండ్ కండిషన్ వచ్చి tan square a ప్లస్
tan square b ఈక్వల్ 1. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి cos square a ప్లస్ cos square b ఈక్వల్ టు 1. ఫోర్త్ వన్ వచ్చేసి cot square a ప్లస్ cot square b ఈక్వల్ టు 1. ఈ కండిషన్స్లో మాత్రమే కొసీక్ ఇవన్నీ వస్తే ఇట్స్ నాట్ సాటిస్ఫై, ఇది సాటిస్ఫై అవ్వదు. దానికి వేరే మనం అంటే మనం చేయాలి కొసీక్ అని. నెక్స్ట్ బి వచ్చి ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే దెన్ ఫస్ట్ కండిషన్ వచ్చి cos a ప్లస్ ఇక్కడ cot square a కాదు cot a, ఇక్కడ కూడా tan square a కాదు tan. సో అది ఇంటూ ఐఎమ్ వెరీ సారీ తప్పు చెప్పినందుకు. cos a ప్లస్ cos b ఈక్వల్ టు 0. సెకండ్ వచ్చేసి tan a ప్లస్ tan b ఈక్వల్ టు 0. నెక్స్ట్ sin a మైనస్ sin b ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్. నెక్స్ట్ సి లాస్ట్ వన్ వచ్చేసి sin a ప్లస్ sin b ఈక్వల్ టు 0. అంటే ఏ కండిషన్ చెప్పలేదు. ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయ్యంటే దెన్ ఈ కండిషన్ sin a ప్లస్ sin b ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి tan a ప్లస్ tan b ఈక్వల్ టు 0. tan a ప్లస్ tan b ఈక్వల్ టు 0. థర్డ్ వన్ వచ్చేసి cos a మైనస్ cos b ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా దీంట్లో కంటిన్యూషన్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సొల్యూషన్ కిట్.